హాయ్ అండి. మీరు బాగున్నారా? నేను చాలా చాలా బాగున్నాను. లిటిల్ కిచెన్‌లోకి అయితే వెళ్ళిపోదాం రండి. వేడి వేడిగా బూరెలు అయితే వేసేసుకుందాం. క్రిస్పీ క్రిస్పీగా, టేస్టీ టేస్టీగా. చూడండి ఇలా అయితే వేసేసుకుందాం. శనగపప్పు అయితే ఒక తవడ తీసుకోండి. బెల్లం పౌడర్ అయితే ఒక తవడ తీసుకోండి. కొబ్బరి అయితే ఒక సాల్ట్ తీసుకోండి. చూడండి ఇలా అయితే శనగపప్పు మెత్తగా ఉడికిన తర్వాత బెల్లం వేసి మెత్తగా ఉడకబెట్టేయండి. ఉడకబెట్టేసి కొబ్బరి పొడి అయితే పోసేయండి. పోసేసి దగ్గరకంటా ఉడకనిచ్చేసి ఇలా ఉండయ్యేలా తీసుకుని యాలక్కి పొడి అయితే వేసుకొని మెత్తగా పిసికేసుకుని ఉండల కింద అయితే చేసేసుకోండి. ఇలా పక్కన పెట్టేసుకోండి. చూడండి ఇలా రవ్వ అండి, సోనా మసూరు రవ్వ అయితే ఇలా ఆడించుకోండి. సన్నగా ఉండాలండి రవ్వ. ఇలా అయితే తీసుకోండి. బాగా ఎండలో ఎండబెట్టుకుని కడిగేసి బియ్యం ఆరబెట్టుకొని ఇలా మిక్సీకి అయితే పట్టుకోండి. ఇలా మిక్సీ పట్టుకొని ఎండిన తర్వాత పక్కన అయితే పెట్టేసుకోండి. చూడండి మినపప్పు అయితే 4 గంటలు నానబెట్టుకోండి. బాగా గ్రైండర్కి వేసి స్మూత్గా అయితే రుబ్బుకోండి. రుబ్బుకున్న తర్వాత కొంచెం బెల్లం పిసర, కొంచెం సాల్ట్ వేసి, కొంచెం రవ్వ వేసి గరిగరిగా కలిపేసుకోండి. కలిపిన తర్వాత ఇలా అయితే వేసేసుకోండి. చూడండి కలర్ అయితే ఇలా రావాలి. క్రిస్పీ క్రిస్పీగా ఉంటాయి. చాలా బాగుంటాయి. వేడి వేడి బూర్లు చాలా టేస్టీ అండి. పూర్ణం బూర్లు అంటే ఎవరికి ఇష్టం ఉండదు. ఫటాఫట్ ధనాధన్ ఈజీగా అయిపోతాయండి పూర్ణం బూర్లు. చాలా టేస్టీ కూడా. చాలా ఇష్టంగా తింటారు పిల్లలు, పెద్దవాళ్ళు, బామ్మలు, తాతలు అందరూ కూడా. చాలా టేస్టీ అండి. చూడండి ఇలా అయితే వేసేసుకుందాం. చూడండి వేయటం కూడా చూపించేస్తా. మా అత్తయ్య గారు అయితే వేస్తున్నారు, నేనైతే వీడియో తీస్తున్నా. ఆయిల్ అయితే పెట్టేసుకోండి. సన్ఫ్లవర్ ఆయిలే పెట్టుకోండి. ఏడుశనగ నూనె వద్దు, కోకోనట్ ఆయిల్ వద్దు, సన్ఫ్లవరే పెట్టుకోండి. చూడండి ఇలా అయితే పర్ఫెక్ట్గా వేసుకోండి. చూడండి పూర్ణం ఉండ ఫట్మని ఒకటి వేయండి. వేసిన తర్వాత దాని మీద పిండి వేసుకోండి. 2 వేళ్ళతో ఇలా అయితే తీసుకొని ఇలా అయితే వేసుకోండి. చాలా ఈజీ అండి. చాలా ఈజీగా వేసేసుకోవచ్చండి ఎవరైనా కూడా. చూడండి మా అత్తయ్య గారు అయితే పర్ఫెక్ట్గా వేస్తారు. క్రిస్పీ క్రిస్పీగా, టేస్టీ టేస్టీగా చాలా బాగుంటాయి. వెరీ వెరీ టేస్టీ, సూపర్ అండి. చూడండి ఇలా అయితే వేసేసుకోండి. అన్నీ కూడా చాలా బాగుంటాయి. చూడండి ఇలా అయితే అన్నీ కూడా వేసేసుకోండి. మొత్తం మళ్ళీ చూపిస్తున్నాను మీకు. వీడియో అయితే కిప్ చేయకండి, ఎండింగ్ వరకు చూసేయండి. చాలా టేస్టీ అండి. హెల్త్ కూడా చాలా మంచిది. బెల్లము, శనగపప్పు, కొబ్బరి, గుండెకి కొబ్బరి చాలా మంచిదండి. శనగపప్పు దొగ్గులు రంపులు ఏమి ఉండవండి. బెల్లము ఐరన్ పుడుతుంది బాగా, బ్లడ్ కూడా అండి. చూడండి ఇలా అయితే వేసేసుకుని గరిటె అయితే పెట్టుకుని స్మూత్గా తిరిగేసుకోండి. సగం వేగిన తర్వాతే గరిటె పెట్టండి. చూడండి మా తోటి కోళ్ళు అయితే తిరగవేసేస్తున్నారు, మా అత్తయ్య గారు అయితే వేసేస్తున్నారు, నేనైతే వీడియో తీసేస్తున్నా. చూడండి మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. వేడి వేడి బూర్లు అందరికి ఇష్టమైన బూర్లండి. ఇప్పుడు దేవీ నవరాత్రులు కదా, ఆ తల్లికి అయితే ఇవ్వటానికి అయితే వేస్తున్నాము. చూడండి ఇలా అయితే వేసేస్తున్నాం. దుర్గమ్మ తల్లికండి. ఈ 9 రోజులు నవరాత్రులు కదండి, పూజలు చేస్తూ ఉంటారు కదా. ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రసాదం కదా. ఇలా అయితే ఒక రోజు అయితే బూరులు, ఒక రోజు అయితే కేసరి, ఒక రోజు పులిహార. ఇలా అయితే ఆ తల్లికి ఇచ్చుకుంటే చాలా మంచిదండి. మీకు ఏది వీలవుతే అది ఇచ్చుకోవచ్చండి, ప్రసాదం అవుతే ఆ తల్లికి. చూడండి ఇలా అయితే బూర్లన్నీ వేసేసుకోండి. కలర్ చూడండి పర్ఫెక్ట్గా చాలా చాలా బాగా వచ్చింది కదా. సూపర్ కలర్ అండి. అన్నీ ఒకే కలరు. చూడండి ఇలా డబ్బాలు అయితే వేసేసాం. చూడండి ఇప్పటికి 51 బూరు వేసాము. ఇంకా డబ్బా ఫుల్ అవ్వాలి. 105 బూర్లు అయితే వేస్తాం.
ఆ తల్లికైతే ఇలా ఇచ్చేస్తున్నాం. బై బై ఫ్రెండ్స్.